నేను బతికి ఉండగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వను, నన్ను మించిన రాజ్యాంగ పరిరక్షకుడు లేడు. అంబేద్కర్ రామాయణ మహాభారతాలను రాజ్యాంగంలోనూ అనుసంధానించారు. రాజ్యాంగం పుస్తకంతోనే కొత్త పార్లమెంట్ లోకి వెళ్ళాను. రాజ్యాంగం పుస్తకానికి రామాయణ భారతాల కంటే హైదరాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర సరే ఇవన్నీ మాట్లాడదాం. అసలు ముస్లింలు మనకు శత్రువులా? అది ముందు మాట్లాడాలి. మనం ముస్లింలు ఈ దేశవాసులు. అసౌద్దీన్ ఏమన్నా నిన్న, మేము ముస్లిం కావచ్చు కానీ ఈ దేశవాసులం, మేము ఈ దేశానికి ఏదైనా ప్రమాదం వస్తే మేము కూడా ఉంటాం అన్నాడు. నువ్వు ఎందుకు ముస్లింలను సాకుగా చూపెడతాను? ఈసీ తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఈ చర్యలు తీసుకొని మోడీని జైలు వేయాలి అసలు. ఇది పక్కన పెడితే నన్ను మించిన రాజ్యాంగ పరిరక్షకుడు లేడు. రాజ్యాంగం అంటే ఏంటి అసలు? సమానమైన ఫలాలు అందరికీ సమానంగా ఉండాలని చెప్పింది. రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాల ప్రకారము సోదర భావము, సంపదలో సమానము, ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా రాజకీయ అవకాశాలు అని సమానంగా ఉండాలి అనేది. అది నువ్వు పాటిస్తున్నావా? అసలు భారతదేశం అంటే ఏంటిదన్నా? భిన్నత్వంలో ఏకత్వం. ఏంటిది? అన్ని మతాలు సమానం, అన్ని కులాలు సమానం. మరి స్వయాన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఇది ఈ కులము ఇది ఈ కులం అని మాట్లాడితే దేనికి చర్చ? ఈ ఒక్క పాయింట్ దగ్గర దొరికిపోయా. మరి నన్ను మించిన రాజ్యాంగ పరిరక్షకుడు లేడు అంటాను, ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వను అంటాను. ఇప్పుడు ముస్లింల చేత ఇట్లా మాట్లాడితే ముస్లింలు ఎందుకు హిందువులను విరోధులక చూడరు? ఎందుకు చూడరు? 100% చూస్తారు. ఇప్పుడు బీజేపీ రాజేస్తున్న చిచ్చు వాళ్ళే ముస్లింలు అంటే హిందువులకు, హిందువులు అంటే ముస్లింలకు తీసుకొచ్చిండ్రు. వాళ్ళకేం గొడవలు లేవు. ఊర్లలో ఉన్న ముస్లింలు ఒకరి మీద ఒకటి చేసి మనతో మాట్లాడుతున్నారు. ఇది పక్కన పెడితే రాజ్యాంగం పుస్తకంతో కొత్త పార్లమెంట్ లోకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ రాష్ట్రపతిని రానియకుండా చేసినావు. ఏం చేసినావు? తీసుకపోయి రాజ్యాంగానికి మొక్కలే, నువ్వు రాజదండానికి మొక్కినావు. రాజ్యాంగానికి ఎక్కడ మొక్కినావు? మోడీ రాజదండం తీసుకెళ్ళిపోయి అలా పెట్టి ఆ రాజదండానికి సాష్టాంగ నమస్కారం పెట్టావు. అంటే రాజదండానికి నువ్వు సాష్టాంగ నమస్కారం పెట్టావు అంటేనే రాజరికాన్ని నువ్వు ప్రోత్సహిస్తున్నట్టు, రాజ్యాంగానికి నువ్వు వ్యతిరేకం అన్నట్టు. ఆ మాత్రం అర్థమైతే లేదా? ఫీల్ అయిపోతుంది. నేను రాజుని, రాజదండం ఓల్ చేతులు ఉంటది. రాజు అంటే ఎవడు? ఎన్నికలు ఉండయి, ఎవరి ఇష్టాలు ఉండయి, కిమ్ము లెక్క. మళ్ళీ నేను రాజ్యాంగ పరిరక్షణ ఒక అబద్ధమైన మాట మాట్లాడుతాను. ఇంకేమంటాడు? రామాయణ భారతాల కంటే పవిత్రంగా భావించా. అబ్బాబ్బాబ్బాబ్బా, జై శ్రీరామని రెచ్చగొచ్చేది నువ్వే. మళ్ళా నేను రామాయణం కంటే భారతాల కంటే అంబేద్కర్నే పూజిస్తా, నాకు రాముని కంటే అంబేద్కర్ ముఖ్యమని మాట్లాడతాను. 100% అయితే భారతదేశానికి రాముని కంటే అంబేద్కరే ముఖ్యం. వాస్తవం. ఈ రోజు మనకు చదువులు వచ్చినాయి అన్నా, ఈ రోజు మనం డాక్టర్లము, ఇంజనీర్లము, శాస్త్రవేత్తలము ఇవన్నీ అయినామన్నా అంబేద్కర్ ప్రసాదించిన విద్యా హక్కు చట్టం ప్రకారమే అయినాం. అంతేగాని రాముడు వచ్చో మనకు చదువు చెప్పలేదు, ఏ దేవుడు వచ్చి మనకు చదువు చెప్పలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మోడీ అనేటోడు బతుకున్నంత కాలం విద్వేషం అనేది ఇట్లా పెచ్చరిల్లుతూనే ఉంటది. మోడీని గద్దె దించేస్తే అన్ని మూసుకొని పోయి ఇంకా రామబాణ చేసుకుంటూ కూర్చుంటాడు.